హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చూసారు కదా, వేడి వేడి అన్నం. ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు. సో ఏం చేయాలని ఆలోచించి చారు అయితే పెట్టేద్దామని ఫిక్స్ అయ్యాను. గిన్నెలో సగం నీళ్ళు తీసుకొని 2 ఉల్లిపాయలు పొడవుగా చీల్చేసి, ఒక టమాటో పొడవుగా చీల్చేసుకొని, ఒక 3 బెండకాయలు పొడవుగా కట్ చేసేసి, 2 కరివేపాకు రెబ్బలు, సాల్ట్ వేసి ఇలా మరిగించుకున్నాను. చూసారు కదా, కొంచెం కారం, చింతపండు, ఒక నిమ్మకాయ సరిగంత నానబెట్టి ఉంచాను ముందే. నేను ఇప్పుడు బాగా తీసేసి ఓన్లీ గుజ్జు మాత్రమే తీసి పక్కన పెట్టాను. చూసారు కదా, ఈ గుజ్జుని చారులో వేసేద్దాం. ముక్కలని బాగా ఉడికిపోయాక వేయాలి, ముందుగా వేసుకోకూడదు, అవి ఉడకకుండా ఉండిపోతాయి. నేనైతే బెండకాయలు వేసాను. చూసారు కదా, ఉంటే క్యారెట్ 4 వంకాయలు కూడా వేసుకుంటే ఇంకా టేస్టీగా వస్తుంది. మొన్న వేసాను, ఈరోజు వేయలేదు. కొంచెం 2 మరుగులు మరిగాక పోపు పెట్టేసుకోండి. మరుగైతే వచ్చేసింది. అలా 2 సార్లు తెరలేక ఇంకెక్కువ మరిగించే అవసరం లేదు, ఆల్రెడీ మరిగే ఉంది కాబట్టి. ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం. 4-5 ఎల్లుల్లిపాయలు, చిన్న ఉల్లిపాయలు చిన్న కొట్టేసుకాను. జీలకర్ర చిన్న టేబుల్ స్పూన్, కరివేపాకు. ఈ మధ్య కరివేపాకు ఏంటో సరిగా రావట్లేదు, ఏవో మచ్చల్లా ఉంటున్నాయి, తీసేసాను నేనైతే. ఆకు కడుక్కున్నప్పుడే శుభ్రంగా చూసి కడుక్కోవాలి. ఎండుమిరకాయ, కరివేపాకు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, 1 స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఒక గరిట అనొచ్చు దీన్ని, స్పూన్ కాదు ఇది. వేడైపోయాక మొత్తం ఒకసారి వేస్తాను పోపులన్నీ. చూసారు కదా, ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం వేయించుకొని మన టమాటో రసం ఏదైతే ఉందో చారు వేసేసుకోవడము. చూసారు కదా, చారు అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి అన్నంలోకి ఒక పట్టేయడమే. దీంతో ఇంకేం అవసరం లేదు. ఒక ఆవకాయో, ఒక మాగాయ పచ్చడి దగ్గర పెట్టుకొని తినేయచ్చు. చారు చేసే పద్ధతి మీకు నచ్చినట్లయితే, రెసిపీ కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడైతే మరీ బాగుంటుంది తినడానికి. చారు అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ నచ్చిన వాళ్ళు లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.